హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మన ప్యాషన్. ఈ రోజు మనం రివ్యూ ఇవ్వబోయే సినిమా విజయ్ దేవరకొండ, సత్యదేవ్, భాగ్యశ్రీ నటించిన, గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో నాగవంశీ ప్రొడ్యూస్ చేసిన సినిమా కింగ్డమ్. ఆల్సో మోస్ట్ హైప్డ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ మ్యూజిక్ డైరెక్షన్ ఈ సినిమాకి. ట్రైలర్ బాగా నచ్చి సినిమా ఎర్లీ మార్నింగ్ షో బుక్ చేసుకున్నాను అండ్ ఇట్ ఈస్ వర్త్ ఇట్. ఫస్ట్ హాఫ్ వాజ్ వెరీ సాటిస్ఫైయింగ్. నాకు చాలా బాగా నచ్చింది. క్యారెక్టర్ సెటప్ అంతా అండ్ యాక్చువల్ వరల్డ్ లోకి తీసుకెళ్ళడానికి జరిగిన సర్కమ్స్టాన్సెస్ అన్ని కూడా ఫస్ట్ హాఫ్ లో కవర్ చేశారు అండ్ ఇట్ వర్క్డ్ అవుట్ రియలీ వెల్. ఫస్ట్ హాఫ్ లో సీన్స్ ని అనిరుద్ మ్యూజిక్ ఇంకా ఎలివేట్ చేసిందని చెప్పుకోవాలి. ఇంటర్వెల్ బ్యాంకే నేనైతే అటర్లీ సాటిస్ఫైడ్. విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. సత్యదేవ్ యాజ్ ఆల్వేస్ డెలివర్డ్ బిగ్ టైం. ఇంకా ఇది ఇప్పుడు అసలైన కథ మొదలవుతుంది అనుకున్నప్పుడు ఇంటర్వెల్ బ్యాంక్ పడుతుంది. అంత హైప్ తో వచ్చి సెకండ్ హాఫ్ లో కూర్చుంటే కొంచెం డీరేల్ అయిందేమో సినిమా అని అనిపించింది. ప్రాబబ్లీ ద రీజన్ కుడ్ బి ద మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఇది అని మనం ఏదైతే అనుకుంటామో ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి దాన్ని కొంచెం పక్కన పెట్టి వేరే కాన్ఫ్లిక్ట్ ని తీసుకొచ్చి దాన్ని రిజాల్వ్ చేశారు సినిమా అయ్యేసరికి. ఇంతకన్నా నేను ఏం చెప్పినా సరే స్పాయిలర్ అవుతుంది. అలా అని సెకండ్ హాఫ్ వల్ల సినిమా అంతా కూడా ఒక డిస్టర్బ్డ్ ఫీలింగ్ తో బయటకు వచ్చానంటే లేదు. ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ ద మూవీ. విజయ్ దేవరకొండ, సత్యదేవ్ అండ్ వెంకటేష్ వీళ్ళు ముగ్గురు కూడా వాళ్ళ క్యారెక్టర్స్ ని బ్రిలియంట్ గా పోర్ట్రే చేశారు. అండ్ ఆల్సో సినిమా ఎక్కడా బోర్ కొట్టనివ్వకుండా అనిరుద్ తన మ్యూజిక్ తో బాగానే కూర్చోబెట్టాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వెంకటేష్ చేసిన హడావుడు అంతా ఇంత కాదు. స్టేజ్ మీద తను ఇచ్చిన స్పీచ్ కి సీరియస్లీ జస్టిఫైబుల్ క్యారెక్టర్. అండ్ ఆల్సో తన స్పీచ్ లో అడిగినట్టుగానే తన స్క్రీన్ మీద కనపడిన వెంటనే జనాలు అరిచారు థియేటర్ లో. భాగ్యశ్రీకి అంత క్యారెక్టర్ ఏం లేదు భయ. వచ్చిన పాటలన్నీ వింటే లైక్ లవ్ సీన్స్, ఆ పాటలు కొంచెం క్యారెక్టర్ ఉంటుందేమో అని అనుకున్నాను నేను. బట్ సమ్హౌ ఎడిటింగ్ టేబుల్ మీద పోయినట్టుంది దాని క్యారెక్టర్ మొత్తం. నాకైతే సినిమాలో ఆమెకు అంత రోల్ ఏం అనిపించలేదు. సినిమా మేజర్లీ తిరిగేది సత్యదేవ్ అండ్ విజయ్ దేవరకొండ చుట్టూనే. అలాగే సినిమాలో చాలా మంచి క్యారెక్టర్ పడింది కూడా వీళ్ళిద్దరికి. అలాంగ్ విత్ దీస్ టూ వెంకటేష్ కూడా తన పర్ఫార్మెన్స్ తో క్యారెక్టర్ ని ఎలివేట్ చేశాడని చెప్పుకోవాలి. అండ్ అనిరుద్ యాజ్ ఆల్వేస్ డెలివర్డ్ బిగ్ టైం. సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ప్రతి దగ్గర బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆర్ మ్యూజిక్ చాలా బాగా ఎలివేట్ చేసింది సీన్స్ ని. సినిమాలో రీఇన్కార్నేషన్ అదే పునర్జన్మ గురించి ఎందుకో ఒక కాన్సెప్ట్ లాగా టచ్ చేశారు. దానివల్ల ప్లస్ ఇంకొన్ని సీన్ల వల్ల మనకి ఎంతసేపు కూడా ఓకే ఇది ఆ సినిమాలో సీన్ కదా దీన్ని ఇలా తీసుకున్నారా, ఓకే ఇది ఆ సినిమాలో సీన్ కదా దాన్ని అలా వాడారా, ఇలా వీటన్నిటిని వాడడం వల్ల జనాలు కొంచెం డిస్కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ సినిమా అంతా కూడా పేసింగ్ వైజ్ ఆర్ ప్లేస్మెంట్ వైజ్ గానీ ఎమోషనల్ వైజ్ గానీ ఎక్కడ కూడా మీరు డిస్కనెక్ట్ అవ్వరు. అండ్ సినిమా రేసీగానే ఉంది. నాకైతే సినిమా నచ్చింది. ఇంతకీ మీరు సినిమా చూసారా? మీకు ఎలా అనిపించింది? ఒకవేళ చూడకపోతే డెఫినెట్ గా ఈ వీకెండ్ లో చూడండి భయ్యా. It is really worth the theater experience. So that's it for the review guys. Do like, share and subscribe to Mana Passion. Thank you.